అంజలి గదిలోకి వచ్చి ఆరు ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు పిల్లలు కూడా అక్కడికి వస్తారు. "ఏంటి అంజు అమ్మ ఫోటోని చూస్తూ అంత బాధపడుతున్నావు? బాధపడకు" అని అమ్ము ధైర్యం చెప్తూ ఉంటుంది. "అమ్మకి అందరికంటే మనమే కదా ఎక్కువ ఇష్టం" అని అంజు అంటే, "అవును" అని అమ్ము అంటారు. "మరి అమ్మ మనతో కదా మాట్లాడాలి. మరి మనల్ని అంతగా ఇష్టపడుతున్న అమ్మ మనకు కనిపించి మనతో మాట్లాడకుండా ఆ మిస్సమ్మతో ఎందుకు మాట్లాడుతోంది" అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు అంజు? ఆ అమ్మ మాట్లాడడం ఏంటి? అది కూడా మిస్సమ్మతో" అని అమ్ము చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "అవును. మిస్సమ్మ అమ్మతో మాట్లాడడం నేను చూశాను" అని అంజు చెప్తుంది. "అదెలా అదెలా పాజిబుల్" అని ఆనంద్, ఆకాష్ కూడా అడుగుతూ ఉంటారు. "అవును. నువ్వు ఊరికే ఇలా చెప్తున్నావు కదా! జోక్ చేస్తున్నావు కదా! అమ్మ మిస్సమ్మతో మాట్లాడడం ఏంటి?" అని అమ్ము కూడా ప్రశ్నిస్తూ ఉంటే, "నేను ఇప్పుడే మీకు నిరూపిస్తాను. కావాలంటే మిస్సమ్మ దగ్గరికి రండి" అని అంజు అంటుంది. అప్పుడే బాగీ పిల్లల గదిలోకి వస్తుంది. బాగీనే ఎదురవ్వడంతో అంజలి చేతిలో ఇంకా ఆరు ఫోటోని అలాగే పట్టుకొని ఉంటుంది. "నువ్వు ఇందాక గార్డెన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు" అని అంజలి అడుగుతూ ఉంటే, "పక్కింటక్కతో" అని బాగీ చెప్తుంది. అంతకు ముందే బాగీ గార్డెన్‌లోకి వెళ్ళి ఆరుతో మాట్లాడుతూ ఉంటే గుప్తా గారు కూడా పక్కనే ఉంటారు. అదంతా గుర్తు చేసుకొని, "నేను పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను" అని బాగీ చెప్తుంది. "లేదు అబద్ధం. నువ్వు బయట మాట్లాడింది పక్కింటక్కతో కాదు" అని అంజు చెప్తుంటే, "మరి ఇంకెవరితో" అని బాగీ అడుగుతూ ఉంటుంది. "మా అమ్మతో" అని అంజు చెప్తుంది. దాంతో బాగీ చాలా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "లేదు నేను పక్కింటక్కతోనే మాట్లాడతాను" అని బాగీ చెప్తుంటే, "నువ్వు మాట్లాడింది ఇదిగో ఈవిడతోనే కదా" అని అంజలి తన చేతిలో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటుంది.